ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో సిపిజెట్ ఆస్పిరెంట్స్ అందరూ ఎగ్జామ్ బాగా బెస్ట్ ఇచ్చుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సిపిజెట్ గురించి నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈరోజు వీడియో చేయడం అయితే జరిగింది. సో లెట్స్ నాట్ వెయిట్, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఫస్ట్లీ అందరి మైండ్లో ఉన్న ఒకటే క్వశ్చన్, ఓయూ క్యాంపస్లో సీట్ రావాలంటే మినిమం స్కోర్ ఎంత కావాలి? నెక్స్ట్ వచ్చేసి మీ కోర్స్ ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయో కూడా మీకు తెలియకపోయి ఉండొచ్చు. సో అట్లానే సబ్ క్యాంపస్ అండర్ ఓయూ అంటే సబ్ క్యాంపస్ అంటే ఏంటి, వాళ్ళకు కూడా హాస్టల్ అకామిడేషన్స్ ఉంటాయా? సో ఇలాంటి క్వరీస్ అన్నీ మీ మైండ్లో రన్ అవుతున్నాయి అయితే నాకు తెలుసు. సో నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్కి పెయిడ్ సీట్స్కి తేడా ఏంటి? సో వీడియో అయితే ఇది స్టాటిస్టిక్స్ ఛానల్ కాబట్టి కొంచెం సిపిజెట్ స్టాటిస్టిక్స్ వాళ్ళకి కొంచెం నేను కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో అట్లనే ఓయూలో అకామిడేషన్ ఎట్లా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, సో వాటి గురించి కూడా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. సో ఫస్ట్లీ స్కోర్ టు ఎన్ష్యూర్ ఓయూ క్యాంపస్ సీట్. సో మినిమం స్కోర్ అయితే మీకు ఎంత రావాలి? సో పర్టికులర్గా స్కోర్ అనేది మీ మీ కంప్యూటర్స్తో డిపెండ్ అయి ఉంటుంది. సో కాంపిటీషన్ లెవెల్, డిఫికల్టీ లెవెల్ ఎంత ఉంటే సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మినిమం అయితే మీరు 60% అయితే మీరు ఓయూ ఎగ్జామ్లో అయితే మీరు స్కోర్ చేస్తుంటే, ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు స్కోర్ చేస్తుంటే సో మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎట్లా అంటే ఎస్సీ వాళ్ళకి 15% రిజర్వేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళైతే ఎక్కువ హోప్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా బీసీలో అయితే బీ కేటగిరీకి వచ్చేసి 10% ఉంది. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగనే మిగతా వాళ్ళకి లేదని కాదు. సో ఓన్లీ ఇఫ్ మీరు జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే మీరు 75% అయితే ఖచ్చితంగా మినిమం స్కోర్ అయితే చేసి ఉండాలి. సో అలాంటి కేసెస్లోనే మీకు సీట్ అనేది మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా 75% ఆఫ్ మార్క్స్ వస్తే మాత్రం కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ హై. ఒక మ్యాక్సిమం మీకు సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఈ ఛానల్ వచ్చేసి ఎస్పెషల్లీ స్టాట్స్ వాళ్ళ కోసం కాబట్టి సో స్టాట్స్ వాళ్ళకి ఏ కాలేజ్ స్టాట్స్ ఆఫర్ చేస్తున్నాయో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా వేరే సబ్జెక్ట్స్ వాళ్ళకి వేరే ఛానల్స్లో దొరుకుతుంది అనుకుంటున్నా, లేకుంటే నేను వేరే వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది అనేది మీకు సిపిజెట్ వెబ్సైట్ అనేది ఓన్లీ 3 to 4 months యాక్టివ్గా ఉంటుందండి. సో ఎవ్రీ ఇయర్ కాలేజెస్ లిస్ట్ అనేది మనకి వెబ్సైట్లో మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా దొరకదు. సో వెరీ రేర్ కేసెస్ మీకు ఈ పీడిఎఫ్ దొరకడం కూడా. సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్లీ చూడండి, స్టాట్స్ వాళ్ళకి ఓవరాల్గా 391 సీట్స్ ఉన్నాయి. సో చెప్పాలంటే చాలా 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 తక్కువ సీట్స్ అండి. సో కంపేరింగ్ టు అదర్ కోర్సెస్, మ్యాథ్స్ వాళ్ళకి కానీ కెమిస్ట్రీ వాళ్ళకి కానీ సో స్టాట్స్లో చాలా తక్కువ కోర్సెస్ ఉన్నాయి. సో మీరు మంచి స్కోర్ చేసినప్పుడే మీరు ఈ సీట్స్లో సీట్ అనేది రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్లీ వచ్చేసి అరోరా ఉంది. సో ఇట్స్ ప్రైవేట్ కాలేజ్. సో ఫీజు వచ్చేసి 13,340 ఉంది. సో మీకు రియంబర్స్మెంట్ ఉంటే కనుక 10,000 పోతుంది. సో మీరు ఆన్ అన్ యావరేజ్ మీరు 3,000 to 4,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బీబీసీఐటీ కాచిగూడ, సో భవన్స్, అట్లనే హైందవి డిగ్రీ కాలేజ్, అట్లనే హిందీ మహావిద్యాలయ, నెక్స్ట్ వచ్చేసి కస్తూబా ఇది ఉమెన్స్ కాలేజ్ అండి, అదేవిధంగా సాయి సుధీర్. సో ఇలాంటి కాలేజెస్ అన్నీ ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్ అండి. సో ఫస్ట్ అయితే అవి ఇగ్నోర్ చేద్దాం. ఫస్ట్లీ ఇక్కడ చూడండి, యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ సైన్స్, సో ఉస్మానియా యూనివర్సిటీ, ఇది ఓయూ క్యాంపస్ అండి. సో ఓయూ క్యాంపస్లో మీకు ఇక్కడ ఫోర్ పొజిషన్స్లో మీకు ఓయూ క్యాంపస్ చూపిస్తుంది. సో అలా కాదండి, ఓయూ క్యాంపస్లో ఓవరాల్గా 80 సీట్స్ ఉన్నాయి. సో 40 వచ్చేసి రెగ్యులర్ స్టాటిస్టిక్స్, 40 వచ్చేసి అప్లైడ్ స్టాటిస్టిక్స్. సో అప్లైడ్ స్టాటిస్టిక్స్ అంటే నథింగ్ బట్ మీరు బీఎస్సీలో 3rd yearలో చేస్తుంటారు కదా. సో 3rd yearలో 5th sem అట్లనే 6th semలో ఏవేవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో సో అవే అప్లైడ్ స్టాట్స్ అంటామండి. సో దాని మీద 40 సీట్స్ ఉన్నాయి. అలాగే రెగ్యులర్ స్టాట్స్ మీద 40 సీట్స్ ఉన్నాయి. సో దేన్ని తక్కువగా కంపేర్ చేయలేం. సో రెండిట్లకి ఈక్వల్ ఛాన్సెస్ ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వచ్చు మీరు. సో అట్లా 80 సీట్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి మీరు ఇక్కడ నోటీస్ చేసినట్టయితే రెగ్యులర్ అండ్ పేమెంట్ అని ఉంది చూడండి. సో రెగ్యులర్ పేమెంట్కి తేడా ఏంటంటే, సో రెగ్యులర్ వాళ్ళ ఫీజు చూడండి ఒకసారి, 2,960 ఉంది. సో అరౌండ్ 3,000 ఉంది. వెరస్ కంపేరింగ్ టు పేమెంట్ సీట్, ఇది ప్రైవేట్ కాలేజ్లో ఉన్న ఫీజు లాగే ఉందండి. సో మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో పేమెంట్ సీట్ ఏంటంటే అలాగని మీరేమి తక్కువ వాళ్ళని కాదండి, మీరు కూడా మంచి ర్యాంక్ హోల్డ్ చేస్తేనే మీకు ఈ పేమెంట్ సీట్ అయినా వస్తుంది. ఓయూ క్యాంపస్లో పేమెంట్ సీట్స్ 20 సీట్స్ ఉన్నాయండి, వేరేజ్ రెగ్యులర్ సీట్స్ 60 సీట్స్ ఉన్నాయి. అంటే 60 సీట్స్ వాళ్ళకి మినిమం ఫీజు అండి. సో 3,000 అంతే. సో వేరేజ్ కంపేరింగ్ టు పేమెంట్ సీట్స్ వాళ్ళకి 13,000 చేంజ్ ఉందండి. సో అదే రెగ్యులర్ సీట్కి పెయిడ్ సీట్కి తేడా. సో అలాగే వేరే యూనివర్సిటీస్ వాళ్ళకు కూడా చూస్తే కేయూ క్యాంపస్ అంటే కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో 21 సీట్స్ ఉన్నాయి.
అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక 30 సీట్స్ ఉన్నాయి. సో వీటిలో కూడా మీరు ఏమన్నా ట్రై చేయొచ్చు. సో ఆన్ ఎ హోల్ 391 సీట్స్ ఉన్నాయండి స్టాట్స్ వాళ్ళకి. అదేవిధంగా కంపేర్ చేసుకుంటే కెమిస్ట్రీ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి వీళ్ళకి కూడా మంచి సీట్స్ అయితే ఉన్నాయండి వాళ్ళకి. సో నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళు ఇంకా బెటర్ ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సబ్ క్యాంపస్ అంటే ఏంది? సో సబ్ క్యాంపస్ అంటే మీకు తెలిసిన పేర్లే, కాకపోతే ఈ ఎంఎస్సీకి వచ్చేసరికి సో నిజాం కాలేజ్, పీజీ సైఫాబాద్ కాలేజ్, పీజీ సికింద్రాబాద్ కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్, ఏఎంహెచ్ ఇవైతే ఈ 2 అయితే ఉమెన్స్ కాలేజ్ అండి. సో వీటిని మనం సబ్ క్యాంపస్ అంటాం. సో సబ్ క్యాంపస్కి ఓయూ క్యాంపస్కి డిఫరెన్స్ ఏంటంటే, సో వీళ్ళు ఈ కాలేజెస్కి వెళ్ళి క్లాసెస్ అయితే అటెండ్ అయ్యి రావాలండి. సో వీళ్ళకి బస్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ డే వీళ్ళు అప్ అండ్ డౌన్ చేసి పాపం కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ విని మళ్ళీ ఇదే హాస్టల్ అకామిడేషన్ మాత్రం ఓయూ క్యాంపస్లోనే ఉంటుందండి వీళ్ళకి. సో రోజు అప్ అండ్ డౌన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు మార్నింగే టిఫిన్స్ క్యారీ చేయడం. సో వీళ్ళకి ఏమంటాం ట్రాన్స్పోర్టేషన్లో టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో అదే సబ్ క్యాంపస్కి ఓయూ క్యాంపస్కి తేడా, అంతేగాని ఏం తేడా లేదు. సో ఇవి కూడా మంచి స్టాండర్డ్స్ ఉన్న కాలేజెసే. సో స్టాట్స్కి అయితే సబ్ క్యాంపస్లో సీట్స్ లేవండి. వేరేస్ కంపేర్ టు కెమిస్ట్రీ, మ్యాథ్స్ వీళ్ళకైతే సబ్ క్యాంపస్లో కూడా సీట్స్ ఉన్నాయి. సో వాళ్ళు వీటికి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వీటికి కూడా ట్రై చేసుకోవడం బెటర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఫర్దర్గా సిపిజెట్ అప్డేట్స్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా స్టాట్స్ రిలేటెడ్, అట్లనే మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కూడా మీకు అకాడమిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వినాలని ఉంటే నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే సబ్స్క్రైబర్ లిస్ట్ అనేది 1K దాటితే నేను లైవ్ సెషన్స్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.